హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే 4x1 మల్టీప్లెక్సర్ యూజింగ్ గేట్ లెవెల్ మోడలింగ్, డేటా ఫ్లో మోడలింగ్ రెండు కూడా చెప్పుకుందాం. ఈరోజు టాపిక్లో అదే డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో హాఫ్ సబ్ట్రాక్టర్ ఒకటి, హాఫ్ యాడర్ ఒకటి, ఈ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఈరోజు మనం మాత్రం 4x1 మల్టీప్లెక్సర్ కోసం అయితే డిస్కస్ చేసేసుకుందాం. సో అందులో వచ్చేసరికి అందరికీ తెలిసిందే కదా, లాజిక్ సింబల్స్ అనేవి ముందుగా మనం డ్రా చేయాల్సింది బేసిక్గా. సో లాజిక్ సింబల్ చూస్తే 4-1 మక్స్ అనమాట. మక్స్ మీన్స్ ఏంటంటే మల్టీప్లెక్సర్ 4-1 మక్స్ అని. అంటే దీని మీనింగ్ ఏంటంటే 4 ఇన్పుట్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ అని. చూసారా మీరు, 4 ఇన్పుట్స్ ఉన్నాయి. I0, I1, I2, I3 అనేది 4 ఇన్పుట్స్, 1 అవుట్పుట్. కానీ మరి ఇవి కూడా ఉన్నాయి కదా, S1, S2 అంటే ఈ సెలక్షన్ లైన్స్ అనమాట. ఇవి కూడా ఇన్పుట్సే. నార్మల్గా చెప్పుకోవాలంటే 6 ఇన్పుట్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మనం ఏంటి అంటే I0, I1, I2, I3 అని చెప్పుకుంటాం. అందుకే 4-1 మక్స్ అని అన్నారు. సో టోటల్ అయితే మనం యూజ్ చేసేది 6 ఇన్పుట్స్ యూజ్ చేస్తున్నాం. S1, S2 S0 అనేది సెలక్షన్ లైన్స్, I0, I1, I2, I3 అనేది కూడా ఇన్పుట్స్. ఫైనల్ ఒక అవుట్పుట్టే వస్తుంది. ఓకేనా. సో దీన్ని బట్టి మనం ఇలా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ B1 వచ్చేసరికి ఏంటంటే సర్క్యూట్ డయాగ్రాము. ఇది మీరు చూడండి సర్క్యూట్ డయాగ్రాము. ఈ సర్క్యూట్ డయాగ్రామ్‌లో సేమ్ నేను ఇక్కడ మీకు కనెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి S0 ఇచ్చాను. మనకి ఏంటి అంటే సెలక్షన్ లైన్స్ కదా, సెలక్షన్ లైన్స్ 2 సెలక్షన్ లైన్స్ ఉన్నాయి. ఒకటి S0, ఒకటి S1. సో ఒక S0 ఇచ్చాను, ఒక S1 ఇచ్చాను. అనదర్ వన్ వచ్చేసరికి ఏంటంటే S0కి ఒక నాట్ గేట్ కనెక్ట్ చేశాను, SN1కి ఒక నాట్ గేట్ కనెక్ట్ చేశాను. నేమింగ్ మీరు చూసినట్టయితే S0, S1 అని ఇచ్చుకున్నాం. ఓకే, మరి S0కి S1కి ఏంటి నాట్ గేట్స్ కనెక్ట్ చేసాం కదా, అక్కడ ఏం చేశాను, S0 అంటే ఏంటి, మనకిక్కడ కనెక్షన్స్ కదా, ఎన్ అంటే నాట్, ఇక్కడ ఏంటి సీరియల్ కనెక్షన్స్. సో సీరియల్ కనెక్షన్స్ కాబట్టి SN0 అనమాట. సీరియల్ కనెక్షన్స్ నాట్ 0 అని అర్థం. సీరియల్ కనెక్షన్స్ నాట్ 1 అని. ఇలా కనెక్షన్ SN1 సేమ్ యూజ్గా, అంటే ఏదైనా ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు ఇలా రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూసినట్టయితే ఇక్కడ నేను 4 ఎండ్ గేట్స్ యూజ్ చేశాను. ఆ 4 ఎండ్ గేట్స్‌కి కూడా ఏంటి అంటే I0 ఒకటి, I1 ఒకటి, I2, I3 అనేది కనెక్ట్ చేశాను. అలాగే ఇంకొక 2 కనెక్షన్స్ కూడా అనదర్‌గా కనెక్ట్ చేశాననమాట. ఈ 2 ఎండ్ గేట్స్ నుంచి కూడా నాకు ఏమవుతుందంటే ఫైనల్ ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఆ ఫైనల్ అవుట్పుట్టే Y అనమాట. ఓకేనా. ఈ 4 ఎండ్ గేట్స్ నుంచి కూడా ఫైనల్ అవుట్పుట్స్ వస్తుంది. ఈ 4 ఎండ్ గేట్స్ నుంచి చూడండి, W1 అంటే వైర్ 1, W2 అంటే వైర్ 2, W3 అంటే వైర్ 3, W4 అంటే వైర్ 4. సో ఈ 4 నుంచి కూడా ఒక ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఆ ఫైనల్ అవుట్పుట్‌కి నేను ఏం కనెక్షన్ ఇచ్చానంటే ఆర్ గేట్ అనమాట. ఓకేనా. ఆర్ గేట్ కనెక్షన్ ఇచ్చాను. ఇది మెయిన్ కనెక్షను. మెయిన్ కనెక్షన్ అనేది మీరు ఎప్పుడూ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ట్రూత్ టేబుల్ అనేది చూద్దాం. నెక్స్ట్ C1 చూసినట్టయితే ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ చూడండి, ఇన్పుట్, అవుట్పుట్స్ ఇచ్చాను. ఇన్పుట్స్ ఏమో S1, S2, అవుట్పుట్ ఏమో అవుట్ అని రాశాను. 0 ఇస్తే I0 వచ్చింది, 01 ఇస్తే I1 వచ్చింది, 10 ఇస్తే I2 వస్తది, 11 వస్తే I3. మరి ఎలా వస్తది అనేది కూడా నేను ఇప్పుడు ఎలా వచ్చింది మీకు ట్రూత్ టేబుల్‌లో I0, I1, I2, I3 వచ్చింది అంటే ఎలా వచ్చింది అంటే సర్క్యూట్ డయాగ్రామ్ బేస్ అయ్యి మనకు ఆ ట్రూత్ టేబుల్ బట్టి వచ్చింది. అది ఎలా వచ్చిందో నేను చెప్తాను. అలాగే ఇక్కడ ఇది ఒకసారి ఇది కూడా చూసేయండి. అంటే ఇక్కడ మీరు చూసుకున్న దాన్ని బట్టి చూసుకోండి. లేదంటే ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను, మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ ఏంటి అనేది చూసుకోండి. ఓకేనా. S0ని నేను అక్కడ ఏ ఇన్పుట్స్ ఫస్ట్ తీసుకుంటున్నాను, 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాను. S0లో S1 రెండు కూడా చూసుకుంటే 0, 0 ఫస్ట్ తీసుకున్నాను. సో ఇది 0 తీసుకున్నాను, ఇది 0 తీసుకున్నాను. ఓకేనా. ఇలా 0, 0 తీసుకున్నప్పుడు ఈ 0, 0స్‌ని మనం ఎక్కడ అప్లై చేస్తున్నాము, ఏవైతే ఈ గేట్స్‌కి ఉన్నాయో ఈ గేట్స్ దగ్గర మనం చూసుకోవాలి కదా. సో చూడండి, ఎండ్ గేట్ 1 ఫస్ట్, ఈ గేట్ 1 ఎండ్ గేట్ 1 అంటున్నాను అంటే దీని మీనింగ్ ఇది గేట్ 1 అని అర్థం. ఈ గేట్ 1కి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, 3 కనెక్షన్స్ ఉన్నాయి. ఆ 3 కనెక్షన్స్ ఏంటేంటో చూడండి. ఫస్ట్ కనెక్షన్ ఏమో I0కి ఇచ్చాం. ఫస్ట్ కనెక్షన్ ఏంటి I0, అందుకని ఇక్కడ I0 అని రాశాను. ఓకేనా. ఈ సెకండ్ కనెక్షన్ ఏదైతే ఉందో అది S0కి ఇచ్చాను. S0 అంటే ఏంటి, ఎక్కడ వాల్యూ ఏమీ లేదు. కానీ 0 ఉందంటే నాట్ ఆపరేషన్‌లో ఆపోజిట్ కదా. 0 ఉంటే 1 వస్తుంది, 1 ఉంటే 0 వస్తుంది. మరి 0 ఉంది కాబట్టి కనెక్షన్ ఇక్కడ ఇలా ఇచ్చాను కాబట్టి SN0 దగ్గరికి ఇచ్చాను కాబట్టి 0 ఉంటే దానికి ఆపోజిట్ ఏంటి 1. సో అందుకే 1 వచ్చింది. నెక్స్ట్ SN1. మరి SN1 అంటే ఇక్కడ ఏంటి దీని మీనింగ్. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ SN1 కనెక్ట్ అయింది. SN1 మీన్స్ ఏంటి, S1 దగ్గర నాకు ఎంత ఉంది, 0 కదా ఉంది. సో 0 అంటే దానికి నాట్ గేట్ కనెక్ట్ చేసాం కాబట్టి ఆపోజిట్ కాబట్టి అంటే ఇక్కడ కూడా 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మరి వాల్యూ చూస్తే ఎండ్ గేట్ అంటున్నాం కాబట్టి మల్టిప్లై. సో అప్పుడు 1 I0 ఈక్వల్స్ టు నాకేమొస్తుంది అంటే I0 అనేది వస్తుంది. ఓకేనా. 1 I0 ఈక్వల్స్ టు I0 అనేది వస్తుంది కాబట్టి అవుట్పుట్ ఈక్వల్స్ నాకేమొస్తుంది అంటే I0 అనే వాల్యూ వస్తుంది కాబట్టి I0 అనేది రాశాను. ఓకేనా. అదే కండిషన్ ఇక్కడ కూడా మనం చూసుకోవాలన్నమాట. సెకండ్ గేట్‌కి కూడా సేమ్. ఇక్కడ చూడండి, దీనికేమో I1, దీనికి ఏంటి ఇది I1 కాబట్టి I1కి కనెక్షన్ ఇచ్చాము కాబట్టి I1 కనెక్షన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇది SN0కి ఇచ్చాము కాబట్టి 0 అంటే దానికి ఆపోజిట్ ఏంటి 1 కదా. నాట్ గేట్ కనెక్షన్ కాబట్టి కనెక్షన్ బట్టి చూసుకుంటే సరిపోతుంది 1. నెక్స్ట్ ఇదేంటి 0.
ఇక్కడ ఏంటి S1 కనెక్ట్ అయింది కాబట్టి దీనికి ఏమీ ఉండదు కాబట్టి 1. సేమ్ ఇదే రాస్తారు ఇక్కడ కూడా. ఏం రాస్తారు? సేమ్ దీనికి కూడా ఎండ్ గేటే కదా! 0 ఇంటూ 1 ఇంటూ I1. 0 ఇంటూ 1 ఇంటూ I1. 0తో ఎనీథింగ్ ఏది చేసినా మనకేంటి జీరోయే కాబట్టి 0 వస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ I2. I2 చూడండి సేమ్ దీనికి I2కి ఏం కనెక్ట్ అయిందో ఫస్ట్ దీనికొచ్చేసరికి ఏంటి అంటే I2 కనెక్ట్ అయింది కాబట్టి I2 రాస్తారు. నెక్స్ట్ దీనికొచ్చేసరికి ఏం కనెక్ట్ అయిందో చూడండి. ఇక్కడ కనెక్ట్ అయింది 0. సో, 0. ఎస్ నాట్ కనెక్ట్ అయింది కాబట్టి 0. ఇక్కడ కనెక్ట్ అయింది SN1. ఇక్కడ కనెక్ట్ అయింది ఏంటి? SN1. మరి SN1 కనెక్ట్ అయింది కానీ ఇక్కడ మనకేముంది 0 ఉంది కాబట్టి 0కి నాట్ గేట్ కనెక్షన్ ఇచ్చాం కాబట్టి 1. సో, 1. I2 0. ఇక్కడ సేమ్ అదే రాయండి. 1 ఇంటూ 0 ఇంటూ I2 ఈక్వల్స్ టు 0. అంతేనా? దీనికి కూడా 0 వస్తుంది. అలా మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి కూడా చూడండి I3. I3 అంటే ఇక్కడ సేమ్ ఇది I3 కాబట్టి నేను I3 కనెక్షన్ అని రాశాను. మరి ఇక్కడ కనెక్షన్ ఏమిచ్చాను? ఇక్కడ కనెక్షన్ చూసినట్టయితే ఇక్కడ 0 S0 కనెక్షన్ కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ చూసినట్టయితే S1 0. సో, 0 ఇంటూ 0 ఇంటూ I3 ఈక్వల్స్ 0తో ఎనీథింగ్ చేసినా 0. అంటే 0, 0 ఇచ్చినప్పుడు ఇది ఒక్కటే I0 అయింది. రిమైనింగ్ అన్నీ 0 అయ్యాయి. అందుకే నాకు ఇక్కడ ఎంత వచ్చింది? 0, 0 అంటే I0 అనేది వచ్చింది. అంటే I0 అనేది వచ్చింది. ఓకేనా? రిమైనింగ్ 0 అయ్యాయి. నెక్స్ట్ కండిషన్‌లో 0, 1 ఇవ్వాలి. నెక్స్ట్ కండిషన్‌లో ఏంటి? ఇప్పుడు ఈ కండిషన్‌లో మళ్ళీ నెక్స్ట్ వన్ 0, 1 ఇస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ I2 ఇప్పుడు I1 అనేది అవుతుందనమాట. I1 అనేది మనకి ఈక్వల్స్ టు I1 వస్తుంది. మిగతావన్నీ కూడా 0 అయిపోతాయి. అంటే ఏంటి? ఈ ఏదైతే ఇక్కడున్న Y0, Y1, Y2, Y3లో మనకేమవుతుంది అంటే Y1 ఈక్వల్స్ టు I1 వస్తుంది. రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. అదే ఒకవేళ 1, 0 ఇచ్చారనుకోండి. ఇక్కడే ఇస్తున్నాను చూడండి. 1 గాని, 0 గాని ఇచ్చారనుకోండి. మనకి I2 వస్తుందనమాట. అంటే Y2 ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే I2 వస్తుంది. వచ్చినప్పుడు ఏదైతే I0, I1, I3 ఇవన్నీ ఉన్నాయో 0 అయిపోతాయి. ఓకేనా? అలానా. నెక్స్ట్ I3 ఇచ్చారనుకోండి. మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది? Y3 ఈజ్ ఈక్వల్స్ టు I3 వస్తుంది. ఈ రిమైనింగ్ I0, I1, I2 అనేది 0 అయిపోతుంది. ఇలానే చెయ్యాలి. 0, 0కి నేను ఇప్పుడు ఏదైతే మెథడ్‌లో చేశానో అదే మెథడ్‌ని యూజ్ చేసి చెయ్యండి. ఓకేనా? ఇక్కడ మీరు SN0కి అయితే కనెక్షన్ గాని ఇచ్చినట్టయితే 0 ఇస్తే దానికి ఆపోజిట్‌లో నాట్ గేట్ కాబట్టి ఆపోజిట్‌లో వస్తుంది. ఒకవేళ 1 ఇస్తే ఆపోజిట్‌లో 0 వస్తుంది. అలాగే కనెక్షన్ మాత్రం చూసుకోండి. చెక్ చేసుకున్నట్టయితే సేమ్ ఇదే మెథడ్‌లో మనకు ఆన్సర్ అయితే వస్తుంది. అదే ఇక్కడ రాసాను మీకు చూడండి. S0 అనేది 0 ఇచ్చాను. S1 0 ఇచ్చాను. నాకు అప్పుడు Y0 ఈక్వల్స్ టు ఎంతొచ్చింది? ఇదే కదా Y0. Y1, Y2 అంటే ఇదేమో Y0. ఇదేమో Y1. ఇదేమో Y2. ఇదేమో Y3. ఓకేనా? ఇలా అవుట్‌పుట్స్ అనమాట. అవుట్‌పుట్ వైర్స్. సో, అప్పుడు నాకు Y0 ఈక్వల్స్ టు I0 వచ్చింది. ఇంకా రిమైనింగ్ Y1, Y2, Y3 ఏమయ్యాయి? అప్పుడు ఏమయ్యాయని చెప్పాను? Y1, Y2, Y3 అనేది 0 అయిపోయింది కాబట్టి 0. అప్పుడు అవుట్‌పుట్ ఈక్వల్స్ నాకేంటి అంటే Y0 అనేది వచ్చింది. అదే ఒకవేళ S1 నెక్స్ట్ కండిషన్ చూద్దాం. S0 ఈక్వల్స్ టు 0. ఈ 0, 1 కదా! S0 ఈక్వల్స్ టు S0 ఈక్వల్స్ టు 0 ఇచ్చాను. S1 ఈక్వల్స్ టు 1 ఇచ్చాను. అలా ఒకవేళ ఇస్తే మనకేమవుతుంది ఇక్కడ? ఒక్క నిమిషం. సో, ఇక్కడ ఇది చూద్దాము. S0 ఈక్వల్స్ టు 0 అండ్ S1 ఈక్వల్స్ టు 1 అనమాట. అంటే ఏంటి? ఇక్కడ నేను S1 ఏమో 1 ఇచ్చాను. S0 ఏమో 0 ఇచ్చాను. 0 ఇచ్చినప్పుడు నాకేమవుతుంది? Y2 ఈక్వల్స్ టు I2 వస్తుందనమాట. అంటే మనకి అవుట్‌పుట్ Y2 ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే I2 అనే వాల్యూ వస్తుంది. అప్పుడు రిమైనింగ్ Y0, Y1, Y3 ఏమవుతాయి? 0 అయిపోతుంది. అప్పుడు అవుట్‌పుట్ ఈక్వల్స్ టు Y2 అనేది వస్తుంది కాబట్టి Y2 అనేది రాసాం అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి. సో, మనకి ఏం కంప్లీట్ అయింది? 0, 0 కంప్లీట్ అయిపోయింది. 1, 0 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. 1, 1 చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి? 1, 1. మరి 1, 1 అంటే S1 1 ఇచ్చాను. S0 1 ఇచ్చాను. సో, అప్పుడు నాకు Y1 ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవ్వాలి? ఇక్కడ Y3 ఈక్వల్స్ టు నాకు I3 అవ్వాలి. ఇక్కడ ఏమవ్వాలి? Y3 ఈక్వల్స్ టు I3. ఇది రాంగ్ ఉంది. ఓకేనా? చూసుకోండి. మనకి ఏమవ్వాలి అంటే Y3 ఈక్వల్స్ టు I3 అవ్వాలి. అప్పుడు ఇంకా రిమైనింగ్ ఏమేమి ఉండిపోతాయో అవి రాసుకోవాలి. సో, Y0, Y1, Y2 అంటే Y0, Y1, Y2 ఓకేనా? Y0 ఈక్వల్స్ టు Y1 ఈక్వల్స్ టు Y2 ఈక్వల్స్ 0 అవుతుంది. అప్పుడు అవుట్‌పుట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే Y3 అనేది వస్తుంది. అవుట్‌పుట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? Y3 అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇక్కడ ఇప్పుడేంటి? ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ S0 అనేది 0 ఉంది. S0 అనేది నాకు ఎంత ఉండాలి? 1 ఉండాలి. S0 అనేది ఎంత ఉండాలి? 1. S1 అనేది ఎంత ఉండాలి? 0 ఉండాలి. ఇలా ఉన్నప్పుడు నాకేమవుతుంది కండిషన్‌లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే Y1 ఈక్వల్స్ టు I1 వస్తుందనమాట. Y1 ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే I1 వస్తుంది. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే Y0 ఈక్వల్స్ టు Y2 ఈక్వల్స్ టు Y3 ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంతేనా? అప్పుడు అవుట్‌పుట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే ఇక్కడ
ఆ Y1 వస్తుందనమాట. అంటే ఇక్కడ ఏదైతే మీరు కనెక్షన్ ఇచ్చారో దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అదొక్కటే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే గేట్ లెవెల్ మోడలింగ్ చూద్దాము. ఇప్పుడు ఏదైతే మనం గేట్స్ యూజ్ చేసామో దాన్ని యూజ్ చేసుకొని మోడలింగ్ అయితే చూద్దాము. అందరికీ తెలిసిందే కదా! ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు మాడ్యూల్‌తో కదా స్టార్ట్ చేస్తాం. సో, మాడ్యూల్ నేమ్ అనమాట. నేమ్ అంటే మీరు ఏదైతే గేట్ యూజ్ చేస్తున్నారో ఆ గేట్ నేమ్. నేను ఇక్కడ యూజ్ చేసే గేట్ ఏంటి 4-1 మక్స్ కాబట్టి 4-1 మక్స్. తర్వాత ఇదంతా కూడా ఏంటి అంటే పోర్ట్ కనెక్షన్స్ అనమాట. ఇదంతా కూడా ఏంటి పోర్ట్ కనెక్షన్స్. ఆ పోర్ట్ కనెక్షన్స్ అంటే ఏంటి ఇన్‌పుట్ పోర్ట్స్ ఎన్నున్నాయి, అవుట్‌పుట్ పోర్ట్స్ ఉన్నాయి. ఎన్నున్నాయో అవే ఇన్‌పుట్ పోర్ట్స్, అవుట్‌పుట్ పోర్ట్స్ కనెక్షన్స్ అనమాట. 4-1 మక్స్. బ్రాకెట్స్ ఓపెన్ అవుట్ I0, I1, I2, I3 S1, S0 అంటే ఒక అవుట్‌పుట్ ఉంది. రిమైనింగ్ అన్ని 6 కూడా ఏంటి అంటే ఇన్‌పుట్స్ కాబట్టి అలా రాసుకున్నాను. సో, ఇప్పుడేంటి ఏదైతే పోర్ట్ కనెక్షన్స్ రాసారో ఇన్‌పుట్, అవుట్‌పుట్స్ కలిపి ఇవన్నిటిని కూడా డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే అవుట్‌పుట్ ఏంటి అవుట్. అవుట్‌పుట్ అనేది అవుట్‌గా రాసుకున్నాను. అవుట్‌పుట్‌లో నాకేముంది అంటే అవుట్ కాబట్టి అవుట్. ఇన్‌పుట్‌లో ఎన్నున్నాయి I0, I1, I2, I3 అనేది ఒక 4 ఇన్‌పుట్స్ కనెక్షన్ ఇచ్చాము. ఇన్‌పుట్‌లో ఇంకొక ఇన్‌పుట్‌లో ఇక్కడ మీరు చూసినట్టయితే కనెక్షను అంతే కదా! S1, S0 ఒకటి, ఈ 4 ఒకటి డిఫరెంట్ అవుట్‌పుట్. సో, అవుట్‌పుట్‌లోనేమో ఓయూటీ అవుట్ ఇచ్చాను. ఇన్‌పుట్‌లోనేమో I0, I1, I2, I3 ఇచ్చాను. ఇన్‌పుట్‌లో సేమ్ S1, S0 ఇచ్చాను. వైర్ కనెక్షన్స్ ఇచ్చాను. వైర్ కనెక్షన్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైర్ కనెక్షన్స్ ఇచ్చాను. ఇదే కదా మన వైర్ కనెక్షన్స్. ఈ వైర్ కనెక్షన్స్ ఇవే. SN0, SN1 ఒకటి, Y0, Y1, Y2, Y3 ఇలా మనం డిఫరెంట్ వైర్ కనెక్షన్స్ ఇచ్చాం కాబట్టి ఆ వైర్ కనెక్షన్స్ 6 వైర్ కనెక్షన్స్ నేను రాసాను. వైర్ SN1, SN0 ఇచ్చాను. నాట్ గేట్ కనెక్షన్ ఇచ్చాను కదా! S0కి, S1కి. SN1, SN0 ఆ ఎండ్ గేట్స్ నుంచి వచ్చే ఫైనల్ అవుట్‌పుట్ Y0, Y1, Y2, Y3 కదా! అవి కూడా రాసాను కాబట్టి ఆ 4 కూడా రాసుకున్నాం. సో, 6 అవుట్‌పుట్స్ వైర్ కనెక్షన్స్ వచ్చాయి కదా! 6 రాసాము. నెక్స్ట్ యూజ్ చేసేవేంటి గేట్స్. ఇక్కడ మనం ఎన్ని గేట్స్ యూజ్ చేస్తున్నామో అన్ని గేట్స్. నేను ఇక్కడ టోటల్ మనకిక్కడ ఎండ్ గేట్స్ 4 యూజ్ చేస్తున్నాము. ఓకేనా? ఎండ్ గేట్స్ మనం ఎన్ని యూజ్ చేస్తున్నామో అవి కూడా రాయాలి. సో, ఎండ్ గేట్స్ 4 యూజ్ చేస్తున్నాము. ఆర్ గేట్ 1 యూజ్ చేస్తున్నాం కాబట్టి 5 గేట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకో నాట్ గేట్స్ 2 యూజ్ చేస్తాం. అంటే టోటల్ గేట్స్ మనం ఎన్ని 7 గేట్స్. ఆ 7 గేట్స్ ఇండివిడ్యువల్ కనెక్షన్స్ బట్టి రాసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి నాట్ గేట్ నేను యూజ్ చేశాను. ఇక్కడ ఏంటి నాట్ గేట్ యూజ్ చేశాను. నాట్ గేట్ యూజ్ చేశాను కాబట్టి నాట్ గేట్ అనేది నాకు గేట్ 1. ఆ గేట్ 1కి ఏమేమి కనెక్షన్ చేశాను, నాట్ గేట్‌కి ఏమేమి కనెక్షన్ ఇచ్చాను, SN1 ఒకటి ఇచ్చాను, S1 ఒకటి ఇచ్చాను. సో, అందుకే SN1 బ్రాకెట్స్‌లో సెమీకోలన్‌తో ప్రతి దాంట్లోని కూడా అప్లై చేస్తామని సెమీకోలన్ పెట్టాం. నెక్స్ట్ నాట్ గేట్ 2కి ఏమేమి ఇచ్చాము, SN0, S0 కాబట్టి SN0, S0 సెమీకోలన్ ఇచ్చాం. అండ్ గేట్ 3 అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి గేట్ 3 అనమాట. ఇది గేట్ 3. సో, ఎండ్ గేట్ ఇది ఎండ్ గేట్ కాబట్టి ఎండ్ గేట్ 3 ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏమేమి కనెక్షన్ ఇచ్చామో రాసుకోవాలి. ఏమేమి ఇచ్చాము Y0 ఇచ్చాము, I0 ఇచ్చాము, SN0 ఇక్కడ చూడండి Y0, I0, SN0, SN1 అదే రాశాను. Y0, I0, SN1, SN0 బ్రాకెట్స్ క్లోజ్. నెక్స్ట్ వన్ ఏంటి ఎండ్ గేట్ 4. నెక్స్ట్ వన్ ఏంటి ఎండ్ గేట్ 4. ఎండ్ గేట్ 4కి కూడా ఏమేమి కనెక్షన్ ఇచ్చారో ఆ కనెక్షన్స్ రాయండి. ఏమేమి ఇచ్చాము I1 ఇచ్చాము, SN0, I1, SN0, S1, Y1 అవే గేట్స్ ఇక్కడ రాశాను. 4 గేట్స్ చూసారా Y1, I1, SN1, SN0 అలాగే ప్రతి గేట్‌కి ఎండ్ గేట్ 5కి కూడా Y2, I2, SN1, SN0 ఇచ్చాను. ఎండ్ గేట్ 6కి కూడా Y3, I3, SN1, S0 ఇచ్చాను. అలా ఆర్ గేట్‌కేమో ఆర్ గేట్ 7కి అవుట్‌పుట్ ఇది ఫైనల్ అవుట్‌పుట్ కదా! ఇది కదా ఆర్ గేట్. ఈ ఆర్ గేట్‌కి ఏమొస్తుంది అవుట్‌పుట్ వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి వచ్చిన ఫైనల్ అవుట్‌పుట్స్ Y0, Y1, Y2, Y3 ఈ 4 కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా రాశాను. అవుట్‌పుట్ వస్తుంది. Y0, Y1, Y2, Y3 కనెక్షన్స్ కూడా వచ్చింది. సో, ఆ 3 మనకి 5 ఉన్నాయి కాబట్టి ఆర్ గేట్‌లో అది కూడా రాసాం. ఎండ్ మాడ్యూల్‌తో ఎండ్ చేస్తాం. ఇలా డిఫరెంట్‌గా రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ డేటా ఫ్లో మోడలింగ్. డేటా ఫ్లో మోడలింగ్ అంటే ఏంటి? మనం సేమ్ మాడ్యూల్ నేమ్ రాసేటప్పుడు మాడ్యూల్ అని రాస్తాం కదా! మాడ్యూల్ ఇక్కడ ఏదైతే గేట్ యూజ్ చేస్తామో ఆ గేట్ రాస్తాం కాబట్టి 4-1 మార్క్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 4-1 మార్క్స్. డీఎఫ్ అంటే ఏంటి? డేటా ఫ్లో ఎన్ని పోర్ట్స్ కనెక్షన్స్ అనమాట. అంటే ఇన్‌పుట్ పోర్ట్స్ మీరు ఎన్ని కనెక్ట్ చేస్తారో అవుట్‌పుట్ పోర్ట్స్ అని. సేమ్ అవుట్‌పుట్ అనేది అవుట్ కాబట్టి అవుట్. I0, I1, I2, I3 అనేది 4 ఇన్‌పుట్స్. S1, S2 అనేది సెలక్షన్ లైన్స్ కాబట్టి ఆ సెలక్షన్ లైన్స్ అనేది 2 ఇన్‌పుట్స్‌గా మళ్ళీ ఇచ్చుకున్నాం. సో, 6 ఇన్‌పుట్స్, 1 అవుట్‌పుట్. సెమీకోలన్‌తో క్లోజ్ చేస్తాం. ఇప్పుడు అవుట్‌పుట్స్‌ని సెపరేట్‌గా ఇన్‌పుట్స్‌ని సెపరేట్‌గా రాస్తాం. అవుట్ సెమీకోలన్ రాస్తాం. ఇన్‌పుట్ I0, I1, I2, I3, S0, S1 అనేది సెపరేట్‌గా రాసుకుంటాం. ఇప్పుడేంటి డేటా ఫ్లో మోడలింగ్‌లో అందరికీ తెలిసిందే కదా! అసైన్‌మెంట్ స్టేట్‌మెంట్ అనేది ఫస్ట్ రాసుకుంటాం. ఆ అసైన్‌మెంట్ స్టేట్‌మెంట్ రాసేటప్పుడు ఫైనల్‌గా మనం గేట్ లెవెల్ మోడలింగ్ లాగా ఇండివిడ్యువల్ గేట్స్‌ని యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా మనం ఏంటంటే ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది రాసేస్తాం కాబట్టి ఎక్స్‌ప్రెషన్‌లా రాసేస్తామనమాట. అందుకే ఏం చేస్తున్నాను అసైన్ అవుట్ అని రాసాను. అసైన్ అవుట్ ఈక్వల్స్ టు ఇక్కడ మీరు కనెక్షన్స్ బట్టి రాయాలనమాట. ఇక్కడ మీరు మెయిన్‌గా చెప్పేది వినండి. ఇక్కడ ఏంటి అంటే SN0 ఉన్నా, SN1 ఉన్నా,
ఓకేనా. SN0 ఉన్నా, SN1 ఉన్నా సరే ఇలా రాయాలి. అంటే నాట్ గేట్ అని అర్థం. ఓకేనా. ఇలా ఉంది అంటే నాట్ గేట్ S0, నాట్ గేట్ S1 అని. మీరిచ్చిన కనెక్షన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బిఫోర్ పేజ్ తిప్పి అంత కష్టపడే బదులు మనకి ఇక్కడే గేట్స్ కనెక్షన్ ఉంది కాబట్టి, ఈ గేట్స్ కనెక్షన్ బట్టి చూసుకుందాం. ఎండ్ గేట్స్ మనం గేట్స్ ఎన్ని కనెక్షన్ చేసాం ఎండ్ గేట్స్‌ని మాత్రమే చెక్ చేయండి. 4 గేట్స్ కదా! గేట్ 3, 4, 5, 6 4 గేట్స్ చూసినట్టయితే గేట్ 3, 4, 5, 6 చూస్తే సరిపోతుంది. ఇందులో గేట్ 3కి మనకి అవుట్‌పుట్స్ అనేవి తీసేయాలి. అవుట్‌పుట్స్ మీన్స్ ఏంటి? వై నాట్‌లు ఇవన్నీ తీసేసి ఓన్లీ మీరక్కడ ఏదైతే కనెక్షన్ ఇచ్చారో ఆ కనెక్షన్ మాత్రమే రాయాలి. సో, అప్పుడేం చేస్తున్నారు గేట్ 3, గేట్ 4, గేట్ 5, గేట్ 6లో వై నాట్, వై1, వై2, వై3 ఇవన్నీ తీసేసి ఇవి మాత్రమే చూడండి. ఐ నాట్ ఇచ్చారు. నెక్స్ట్ SN1 ఇచ్చారు. SN0 ఇచ్చారు. మరి SN1 అన్నప్పుడు నేను ఎలా రాయాలని చెప్పాను? ఇలా SN1 ఇస్తే మనం ఏం రాయాలని చెప్పాను? నాట్ గేట్ SN1 అని రాయాలి. నాట్ గేట్ S0 అని రాయాలి అని చెప్పాను. అందుకే నేనేం చేశాను? SN1కేమో నాట్ గేట్ S1 అని రాసాను. SN0కేమో నాట్ గేట్ S0 అని రాసాను. I0 ఏమో నార్మల్ I0 కాబట్టి I0 రాసాను. ఈ మధ్యలో ఏంటి యాంపర్సెండ్. యాంపర్సెండ్ అనేది ఎందుకు యూజ్ చేశానని చెప్పాను? ఇక్కడ మనం వాడేదేంటి ఎండ్ గేట్స్ కదా! సో, అందుకే ఈ మధ్యలో ఎండ్ గేట్స్ అనేది వాడాము. ఓకేనా. ఎండ్ గేట్స్ వాడాము. ఇక్కడ ఏమని ఫైనల్ ఏం చేస్తున్నాం? ఆర్ ఆపరేషన్ చేస్తున్నాం. వచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా ఆర్ ఆపరేషన్ చేస్తున్నాం. సో, ఆర్ మీన్స్ ఏంటి అంటే ఒక లైన్ అనేది వస్తుంది కాబట్టి ఒక లైన్ అనేది డ్రా చేశాను. నెక్స్ట్ మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్. ఇప్పుడు గేట్ 4 చూడండి. వై1 రిమూవ్ చేశారని చెప్పాను కదా! అవుట్‌పుట్టే కదా మనం ఫైనల్ అవుట్‌పుట్ ఇప్పుడు తీసుకుంటున్నాం కాబట్టి వై1 రిమూవ్ చేసేస్తారు. I1 ఉంది. రాసుకోవచ్చు. ముందు రాసుకోవాలన్నా ముందు రాసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడే రాయాలని ఏం కాదు. I1 అండ్ యాంపర్సెంట్ వాడుతున్నాం కాబట్టి యాంపర్సెంట్. SN1 వాడితే ఏం చెప్పాను? నాట్ గేట్ S1 కాబట్టి నాట్ గేట్ S1 రాస్తారు. S0 అంటే నార్మల్ S0 రాస్తారు. సో, యాంపర్సెంట్ S0 అని రాస్తారు. సేమ్ బ్రాకెట్ క్లోజ్. ఆర్ ఆపరేషన్ కాబట్టి ఇలాగ చిన్న లైన్ అనేది గీస్తాం. స్ట్రెయిట్ లైన్. నెక్స్ట్ గేట్ 5 అండ్ గేటే కదా ఇది కూడా. వై2 రిమూవ్ చేసేయండి. I2, S1, SN0 ఉంది కదా! సో, I2 అంటే నార్మల్ I2 రాస్తారు. S1 అన్నా నార్మల్ S1 రాస్తారు. అందుకే చూడండి ఇక్కడ S1 నార్మలే రాసాను. I2 కూడా నార్మలే రాసాను. యాంపర్సెంట్‌లో పెట్టుకుంటాం కాబట్టి మధ్యలో పెట్టుకున్నాము. ఇంకా మిగిలిపోయింది ఏంటి? SN0. SN0 అంటే ఏం చెప్పాను? SN0 అంటే నాట్ S0 అని రాస్తాం కాబట్టి నాట్ S0 రాసాం. బ్రాకెట్స్ క్లోజ్. ఆర్ కాబట్టి ఆర్ ఆపరేషన్ కాబట్టి ఇలాగ లైన్ అనేది పెడతాం. నెక్స్ట్ గేట్ 6 వై3 రిమూవ్ చేస్తాం. I3, S1, S0 ఉంది కాబట్టి డైరెక్ట్‌గా S1, S0, I3 అనేది రాస్తాం. బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్ ఎండ్ మాడ్యూల్‌తో ఎండ్ చేస్తాం. ఓకేనా. ఇలా మనం డేటా ఫ్లో మోడలింగ్ అయితే చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్‌లోకొచ్చేసరికి ఏంటంటే 1-4 డీమల్టిప్లెక్సర్ అనమాట. మరి ఇదెలా రాస్తామో కూడా చూద్దాము. సో, 1-4 డీమల్టిప్లెక్సర్ ఏంటి అంటే లాజిక్ సింబల్ చూసినట్టయితే 1-4 డీమక్స్ అంటున్నాం. అంటే మనకి ఏంటి 1 ఇన్‌పుట్ ఇస్తే 4 అవుట్‌పుట్స్ వస్తాయని. 1 ఇన్‌పుట్ ఇస్తే 4 అవుట్‌పుట్స్ వస్తాయి అని చెప్పి దాని మీనింగ్. నేను 1 ఇన్‌పుట్ ఇచ్చాను. 4 అవుట్‌పుట్స్ వచ్చాయి. 1 ఇన్‌పుట్ ఏంటి అనేది ఐగా డినోట్ చేశాను. 4 అవుట్‌పుట్స్ వై0, వై1, వై2, వై3 అనేది గా ఇచ్చి చెప్పుకున్నాను. మరి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా! S1, S2 అంటే ఏంటి అంటే ఇవి కూడా సెలెక్టెడ్ లైన్సే. ఇవి కూడా ఉండొచ్చు. సెలెక్టెడ్ లైన్స్. సో, మనకు నార్మల్‌గా చూసుకుంటే 3 ఇన్‌పుట్స్ S1, S0, ఐతో కలిపి మనకి 3 ఇన్‌పుట్స్. కానీ మనం చెప్పుకునేది ఐ ఒకటే చెప్పుకుంటాం కాబట్టి ఐ. కానీ S1, S0 కూడా ఇన్‌పుట్స్‌గానే కాల్ చేస్తాం. సెలెక్టెడ్ లైన్స్ అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఇలా చూసుకున్నట్టయితే ఇది B1 సర్క్యూట్ డయాగ్రామ్. సర్క్యూట్ డయాగ్రామ్‌కి ఓన్లీ దీనికి ఏంటంటే ఒక ఎండ్ ఆపరేషన్ కాబట్టి పర్ఫార్మ్ చేస్తుంది. ఒకే ఎండ్ ఆపరేషనే పర్ఫార్మ్ చేస్తుంది. మీరు 3 ఇన్‌పుట్స్ ఇచ్చినట్టయితే ఆ 3 ఇన్‌పుట్స్‌కి కూడా మనకి ఏంటి అంటే ఒక 4 అవుట్‌పుట్స్ వచ్చాయి చూసారా? వై0, వై1, వై2, వై3 అనమాట. ఎండ్ గేట్స్ నుంచి వచ్చాయి. ఇక్కడ ఇదంతా కూడా అయ్యి ఇదంతా కూడా S1. ఈ S1కి నేను కనెక్షన్ నాట్ గేట్ కనెక్షన్ ఇచ్చుకున్నాను. నాట్ గేట్ కనెక్షన్ అంటే SN1 అనుకున్నాను. నాట్ గేట్ కాబట్టి SN1 అనుకున్నాను. S0కి నాట్ గేట్ కనెక్షన్ ఇచ్చాను కాబట్టి SN0 అనుకున్నాను. ఇక్కడ మనం ప్రతి ఎండ్ గేట్‌కి 3 లైన్స్ కనెక్ట్ చేసుకున్నాము. ఆ 3 లైన్స్‌లో ఫస్ట్ వన్ ఏమో ప్రతిదానికి కూడా వై0, వై1, వై2, వై3కి అన్నిటికి కూడా ఏంటి అంటే డైరెక్ట్‌గా ఐ కనెక్షన్ అనేది ఇచ్చాము. అంటే స్టార్టింగ్ ఇన్‌పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్‌పుట్ కనెక్షన్ అనేది ఇచ్చాము. రిమైనింగ్ మాత్రం మీరు చూసుకున్నట్టయితే వై0లో సెకండ్ కనెక్షన్ వచ్చేసరికి SN1కి ఇచ్చాను. థర్డ్ కనెక్షన్ వచ్చేసరికి SN0కి ఇచ్చాను. వై1లో సెకండ్ కనెక్షన్ వచ్చేసరికి వై1లో సెకండ్ కనెక్షన్ SN1కి ఇచ్చాను. థర్డ్ కనెక్షన్ ఏమో S0కి ఇచ్చాను. వై2లో సెకండ్ కనెక్షన్ ఏమో S1కి ఇచ్చాను. థర్డ్ కనెక్షన్ ఏమో SN0కి ఇచ్చాను. అలాగా వై3లో కూడా సెకండ్ కనెక్షన్ ఏమో
S1కి ఇచ్చాను. థర్డ్ కనెక్షన్ ఏమో S0కి ఇచ్చాను. ఇలాగ కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాను. ఓకేనా. దీని నుంచి మనం జస్ట్ మనం డ్రా చేసుకొని నేర్చుకుంటే సరిపోతుంది. డయాగ్రామ్ వస్తే మిగతావన్నీ మనం ఈజీగా రాయొచ్చు. ఫంక్షనల్ టేబుల్ అనొచ్చు. దీన్ని ట్రూత్ టేబుల్ అని కూడా అనొచ్చు. ఇదంతా కూడా మనకు చూసినట్టయితే 3 ఇన్పుట్స్ అన్నాను కదా. ఒకటి డేటా ఇన్పుట్, ఒకటి ఇన్పుట్స్, అవుట్పుట్స్ అనమాట. డేటా ఇన్పుట్ అంటే ఇన్పుట్ ఫైన్ నార్మల్ ఇన్పుట్. I అనేది ఉంది. ఇది నార్మల్ ఇన్పుట్. నార్మల్ ఇన్పుట్స్ ఏంటి? సెలెక్టెడ్ లైన్స్ కదా. సెలెక్టెడ్ లైన్స్ మీన్స్ S1, S2 అనేది ఉంది. ఇది సెలెక్టెడ్ లైన్స్ S1, S2, 00, 01, 10, 11 కాబట్టి అలా ఇచ్చాను. అవుట్పుట్ వచ్చేసరికి Y3, Y2, Y1, Y0 వస్తుంది కదా. అంటే మీరేంటి అంటే ఈ సెలెక్టెడ్ లైన్స్‌కి, ఐకి ఏంటి అంటే ఇక్కడ సెలెక్టెడ్ లైన్స్‌లో గాని మీరు ఒకవేళ 00 ఇచ్చారనుకోండి. ఓకేనా. సెలెక్టెడ్ లైన్స్‌లో 00 ఇచ్చారనుకోండి. ఎప్పుడైతే సెలెక్టెడ్ లైన్స్‌లో 00 ఇస్తారో మనకేమొస్తుంది అంటే Y0 I వాల్యూ వస్తుంది. అదే ఒకవేళ 01 ఇచ్చారనుకోండి. 01 ఇస్తే Y1 I వస్తుందనమాట. అదే ఒకవేళ 10 ఇచ్చారనుకోండి. 10 ఇస్తే Y2 I వస్తుంది. అదే 11 ఇస్తే Y3 I వస్తుంది. అలాగా మనకేంటి అంటే ఇన్పుట్స్ అనేవి వస్తాయన్నమాట. అందుకే చూడండి ఇక్కడ I అనేది సేమ్ డేటా ఇన్పుట్ సేమ్ కామన్ కాబట్టి I రాశారు. 00 ఇచ్చినప్పుడు మాత్రమే నాకు Y0ని అది ఆన్ చేస్తుంది అని అర్థం. అంటే Y0 అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు అది మాత్రమే I అవుతుంది. మిగతాదంతా 01 ఇస్తే Y1 అనేది I అవుతుంది. రిమైనింగ్ అన్నీ 0 అయిపోతాయి. 10 ఇస్తే Y2 I అవుతుంది. రిమైనింగ్ అన్నీ 0. 11 ఇస్తే I మాత్రమే 1 అవుతుంది. రిమైనింగ్ అన్నీ 0 అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇలాగా మనం యూజ్ చేసి ఈ ట్రూత్ టేబుల్ అనేది రాస్తాం. మరి దీన్ని యూజ్ చేసి గేట్ లెవెల్ మోడలింగ్, డేటా ఫ్లో మోడలింగ్ ఎలా రాస్తారనేది చూద్దాం. సేమ్ గేట్ లెవెల్ మోడలింగ్ రాసినప్పుడు కూడా సేమ్ చెప్పాను కదా. ఫస్ట్ మాడ్యూల్‌తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రోగ్రామ్ మాడ్యూల్‌తో స్టార్ట్ చేసాం. 1-4 డీమక్స్ అంటే మాడ్యూల్ మీరు యూజ్ చేసిన గేట్ నేమ్ అనమాట. నేనేం చేశాను 1-4 డీమల్టీప్లెక్సర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 1-4 డీమల్టీప్లెక్సర్ అని రాశాను. నెక్స్ట్ ఇదంతా కూడా ఏంటంటే పోర్ట్ కనెక్షన్స్ మీన్స్ ఇన్పుట్ పోర్ట్స్ ఎన్నున్నాయో, అవుట్పుట్ పోర్ట్స్ ఎన్నున్నాయో అవన్నీ కూడా మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసి రాస్తాం. Y0, Y1, Y2, Y3 అనేది 4 అవుట్పుట్స్ కాబట్టి 4 అవుట్పుట్స్. S0, S1 అనేది ఇన్పుట్స్ కాబట్టి 3 ఇన్పుట్స్. బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్ అనేది కన్ఫర్మ్‌గా పెట్టాలి. ఇప్పుడు ఇన్పుట్స్‌ని కూడా అవుట్పుట్స్‌ని సెపరేట్‌గా రాస్తాం. ఇన్పుట్స్ అంటే ఏంటి? S0, S1. సో అది రాసుకుంటాం. అవుట్పుట్స్ అంటే ఏంటి? Y0, Y1, Y2, Y3 కాబట్టి సెమీకోలన్‌తో పెట్టుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? గేట్ లెవెల్ మోడలింగ్‌లో గేట్స్ కనెక్షన్ చేసుకోవాలి కదా. ఎన్ని గేట్స్ కనెక్షన్ చేసామో ఇండివిడ్యువల్‌గా రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ గేట్‌లో నేను 2 గేట్స్‌ని వాడుతున్నాను. ఫస్ట్ మనం కనెక్ట్ చేసేటప్పుడు 2 గేట్స్ నాట్ గేట్స్ వాడాం కదా. నాట్ గేట్స్‌కి ఆ నాట్ గేట్స్ రాస్తామనమాట ఫస్ట్. నాట్ గేట్ 1, నాట్ గేట్ 2, 2 గేట్స్ వాడాం కదా. నాట్ గేట్ 1, నాట్ గేట్ 2. నాట్ గేట్ 1కి ఏ కనెక్షన్ ఇచ్చారో చూడండి. నాట్ గేట్ 1కి ఏ కనెక్షన్ ఇచ్చారు? SN1 ఒకటి ఇచ్చాము, ఒకటి S1 ఒకటి ఇచ్చాము. నాట్ గేట్ 2కి SN0 ఒకటి ఇచ్చాము, ఒకటి S0 ఇచ్చాము. అదే రాస్తాం. నాట్ గేట్ 1కి ఏమో SN1 ఒకటి, S1 ఒకటి ఇచ్చాను. బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్‌తో రాశాను. నాట్ గేట్ 2కి SN0, S0 ఇచ్చాను కాబట్టి సెమీకోలన్‌తో క్లోజ్ చేస్తాం. మరి ఎండ్ గేట్ నెక్స్ట్ 4 ఎండ్ గేట్స్ ఉన్నాయి కదా. 4 ఎండ్ గేట్స్‌కి కూడా ఏ కనెక్షన్ ఇచ్చామో అది రాస్తామనమాట. ఇక్కడ ఏం రాస్తారు? ఎండ్ గేట్ 3. థర్డ్ గేట్ కదా. ఎండ్ గేట్ 3 అందరికీ తెలిసిందే. ఇక్కడ మనం ప్రీ డిఫైన్డ్ ప్రిమిటివ్ అంటాం కదా. ప్రిమిటివ్ ఫంక్షన్స్ అని. ప్రిమిటివ్ ఫంక్షన్స్ ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్‌లో రాస్తాము. ఇదంతా కూడా ఏంటి అంటే ఇనీషియలైజేషన్ నేమ్ అనమాట. ఓకేనా. లేదా ఇన్స్టెన్స్ నేమ్ అనమాట. ఇది ప్రిమిటివ్స్, ఇది ఇన్స్టెన్స్ నేమ్ అంటారు. వీటన్నిటిని ప్రిమిటివ్స్ అంటాం. వీటన్నిటిని ఇన్స్టెన్స్ నేమ్ అంటాం. ఇదంతా కనెక్షన్స్ అంటాం. ఓకేనా. సో వీటి బట్టి మనం రాసుకోవాలి. ఎండ్ గేట్ 3 వాడుతున్నాం కాబట్టి గేట్ 3. ఆ ఎండ్ గేట్ 3కి ఏ కనెక్షన్స్ వచ్చాయో చూడండి. Y0 కనెక్ట్ చేసాము, I కనెక్ట్ చేసాము. ఈ ఎండ్ గేట్‌కి Y0 కనెక్ట్ చేసాము, I కనెక్ట్ చేసాము, SN1 కనెక్ట్ చేసాము, SN0 కనెక్ట్ చేసాము. అదే రాశాను. చూడండి Y0, I, SN1, SN0 బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్. మళ్ళీ గేట్ 4 ఎండ్ గేట్ 4 చూడండి. ఏమేమి కనెక్ట్ చేసాం? Y1, I, SN1, S0 అవే కనెక్షన్స్ రాశాను. SN1, S0, I, Y1 అలా. అండ్ గేట్ 5 తర్వాత గేట్‌కి ఏం కనెక్ట్ చేశాను? Y2, I, SN0, S1 కనెక్ట్ చేశాను. బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్. అలా ఎండ్ గేట్ 6కి Y3, I, S0, S1 సేమ్ బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్. సో ఇలా ఏదైతే మీరు గేట్స్ కనెక్షన్ చేశారో అదే గేట్స్‌ని ఇక్కడ మనం రాసుకుంటాము. ఓకేనా. ఎండ్ మాడ్యూల్‌తో ఎండ్ చేస్తాం. ఇది గేట్ లెవెల్ మోడలింగ్. అదే డేటా ఫ్లో మోడలింగ్ అయితే ఏంటి అంటే సేమ్ మాడ్యూల్‌తో ఫస్ట్ స్టార్టింగ్ చేస్తారు కాబట్టి మాడ్యూల్‌తో స్టార్ట్ చేస్తాము. మాడ్యూల్ నేమ్ కాబట్టి 1-4 డీమక్స్‌ని యూజ్ చేస్తున్నాను. మాడ్యూల్ నేమ్ 1-4 డీమక్స్ కాబట్టి 1 డీమక్స్ రాశాను. DF అంటే డేటా ఫ్లో మోడలింగ్. అవుట్పుట్ కనెక్షన్స్ అనమాట. అంటే పోర్ట్ కనెక్షన్స్ అనమాట. పోర్ట్ కనెక్షన్స్ మీన్స్ ఏంటి? ఇన్పుట్ పోర్ట్స్ ఎన్నున్నాయి? అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయి. ఎన్నున్నాయి? Y0, Y1, Y2, Y3 అనేది 4 అవుట్పుట్స్. S0, S1 అనేది 3 ఇన్పుట్స్. సో ఆ 7 ఇన్పుట్స్ కూడా
ఇన్పుట్స్, అవుట్పుట్స్ 2 7 కూడా రాసేసాను. బ్రాకెట్స్‌లో సెమీకోలన్‌తో క్లోజ్ చేస్తాం ప్రతిదానికి. ఇన్పుట్ పోర్ట్స్‌ని సెపరేట్‌గా రాసుకుంటాం. అవుట్పుట్ పోర్ట్స్ ఏంటేంటి? Y0, Y1, Y2, Y3 సెమీకోలన్. ఇన్పుట్ పోర్ట్స్ ఐ, S0, S1 అనేది సెమీకోలన్‌తో క్లోజ్ చేసాం. ఇప్పుడేంటి డేటా ఫ్లో మోడలింగ్‌లో ప్రతిదానికి కూడా మనం అసైన్ స్టేట్మెంట్స్‌ని వాడతాం కదా! అసైన్ స్టేట్మెంట్‌తో స్టార్ట్ చేస్తాం కాబట్టి అసైన్ స్టేట్మెంట్‌తో స్టార్ట్ చేసి ఎక్స్‌ప్రెషన్ అనేది సింపుల్ ఎక్స్‌ప్రెషన్‌లో రాసేస్తాం. ఇండివిడ్యువల్‌గా రాసేయకుండా సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్. అందుకే సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. అసైన్ ఇక్కడ ప్రతి సెలక్షన్ లైన్‌కి ఇన్పుట్ సెలక్షన్ లైన్‌కి 2 కనెక్షన్స్ నాట్ గేట్స్ ఇచ్చాం కదా! SN1, SN0 అది ఇక్కడ రాస్తారు. చూడండి. అసైన్ SN1 ఈక్వల్స్ టు SN1 వాడినప్పుడు ఏం చెప్పాను? బిఫోర్ దాంట్లో కూడా చెప్పాను. ఇలా SN1 రాసినప్పుడు నాట్ గేట్‌ని వాడతాము అని. సో, SN1 వాడినప్పుడు నాట్ గేట్ కాబట్టి కనెక్షన్ ఇచ్చాం. నాట్ గేట్ S1 అని రాస్తారు. సెమీకోలన్. అసైన్ SN0 వాడారనుకోండి. ఒకవేళ SN0 వాడారనుకోండి సేమ్ ఏం రాస్తారు? నాట్ గేట్ S0 సెమీకోలన్ అని రాసేస్తారు. అదే ఒకవేళ అవుట్‌పుట్స్ ఎన్ Y0, ఎన్ Y1, Y2, Y3 4 అవుట్‌పుట్స్ వస్తున్నాయి కదా! ఆ 4 అవుట్‌పుట్స్‌ని ఇలా రాస్తారు. ఎన్ Y0, Y1, Y2 అని 3 అంటే Y0కి ఏం కనెక్ట్ అయింది? I కనెక్ట్ అయింది. Y0కి ఏం కనెక్ట్ అయిందో ఇక్కడ కూడా మీకు చూసినట్టయితే తెలిసిపోతుంది. ఇదే కదా రాసాము. Y0 SN0, SN1 అవే కనెక్షన్స్ ఇక్కడ రాస్తారు. కానీ ఆ Y0 మనకు అవుట్‌పుట్ కాబట్టి అది ముందు రాసుకుంటాం. అసైన్ Y0 ఈక్వల్స్ టు I యాంపర్సెండ్. యాంపర్సెండ్ అనేది ఎందుకు వాడుతున్నాం అంటే ఎండ్ గేట్ కాబట్టి అలా రాస్తున్నాం. అండ్ SN0, SNI. నెక్స్ట్ అసైన్ Y1 అంటే I యాంపర్సెండ్ S0, SN1 సెమీకోలన్. అసైన్ Y2 అంటే I యాంపర్సెండ్ SN0 యాంపర్సెండ్ S1 సెమీకోలన్. ఎండ్ ఆపరేషన్ కాబట్టి. అలాగా Y3 వరకు రాసి ఎండ్ మాడ్యూల్‌తో ఎండ్ చేసేస్తామనమాట. ఓకేనా? నోట్స్ పార్ట్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.